ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యమనే ధారావార్షిక శీర్షిక 74వ ఘట్టాన్ని దాటి 75లో ప్రవేశించబోతోంది. తమ తమ పిల్లలు ఆ స్థాయి కలిగిన వాళ్ళు కాకున్నప్పటికీ కూడా ఆ ఆలోచన వారికి చిన్న వయసు నుండే కలగాలని ఆ తీరు మంచి ఆలోచనతో తల్లిదండ్రులు ఇక్కడికి పంపించేందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. అంతేకాక చక్కనైనటువంటి స్థాయి కలిగిన పెద్ద పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి ఈ తీరు ఊహ, ఈ విధమైనటువంటి దృష్టి కలగడం కోసం ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం కలుగుతుందనే చక్కని ఆలోచనతో పంపిన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. ఈ స్ఫూర్తితో వీరందరూ కూడా 41వ శ్లోకం నుండి 60వ శ్లోకం వరకు పఠించబోయే ముందు ఓ ముఖ్యమైనటువంటి విశేషాన్ని తెలుసుకుని ఆ మీదట వీరి చేత పఠింపచేద్దాం. త్రిపదః, గొప్ప నామాల్లో ఇది కూడా ఒకటి. త్రిపదః అంటే 3 అడుగులు కలిగినవాడు అని అర్థం. ఇదేమిటి? మహావిష్ణువుకి 2 అడుగులు ఉంటాయి, 2 పాదాలు కాబట్టి. త్రిపదః 3 అడుగులు ఉండడం ఏమిటి అనిపిస్తుంది పై దృష్టితో చూస్తే. కానీ సామాన్యమైనటువంటి నామం కాదు ఇది. త్రిపదః 3 అడుగులు. బాగా ఆలోచించి చూడాలి. మహావిష్ణువుకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనేవి 3 వేదపరమైనటువంటి అడుగులు 3. ఋగ్వేదం ఏదైతే ఉందో దాంట్లో ఏ దేవుడు ఎలా ఉంటాడో, ఏ దేవుడు ఏ విధమైన మంత్రాలని చదివితే ప్రసన్నుడవుతాడో, ఏ దేవుడి రంగు ఎలా ఉంటుందో, ఏ దేవుడి సంపూర్ణమైనటువంటి ప్రవర్తన ఎలా ఉంటుందో, అలా ఆ దైవానికి సంబంధించిన అన్ని విశేషాలని చెప్పేటటువంటి వేదం అని చెప్పొచ్చు స్థూలంగా. అగ్నిమీళే పురోహితం అని ప్రారంభమవుతుంది. ఋగ్వేదంలో ఈ దేవుడు ఈ లక్షణాలతో ఉంటాడు, ఈ రూపంతో ఉంటాడు. అంతేకాక ఆయన్ని వశం చేసుకోవాలంటే ఈ దేవుడికి ఈ మంత్రం, ఈ దేవుడికి ఈ మంత్రం, ఈ దేవుడికి ఈ మంత్రం అని స్పష్టంగా ఉంటూ ఉంటుంది. ఈవేళ మనం పురుష సూక్తం చూస్తాం, శ్రీ సూక్తం చూస్తాం, మన్యు సూక్తం చూస్తాం. ఇవన్నీ కూడా ఋగ్వేదంలో వచ్చినవే. సుఉక్తము అంటే అదే అర్థం. మనం ఈ దైవాడికి ఈ విధమైనటువంటి వస్త్రాలని కట్టినట్టయితే ఆయన మరింత దగ్గరవుతాడు అని ఏదైనా చెప్పాలి అని అంటే ఆ ఋక్ వేదం మాత్రమే దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. రెండవది యజుర్వేదం. మహావిష్ణువుకి 3 అడుగులు అనుకున్నాం కదా, త్రిపదః అని. యజుర్వేదం రెండవది. యజుర్వేదంలో షోడశ సంస్కారాలు అంటారు. అంటే స్త్రీకి గర్భం కలిగిన తరువాత మొట్టమొదట ఆమెకు చేసేటటువంటి సంస్కారం ఏదో అక్కడి నుండి అంత్యేష్టి అంటే వ్యక్తి మరణించిన తర్వాత ఏ కార్యక్రమం జరగాల్సి వస్తుందో అంతవరకు ఉండే అన్నీ కూడా ఈ ఋగ్వేదం ద్వారా మనకి తెలుస్తాయి. స్త్రీకి మొట్టమొదటిగా జరిగేటటువంటి శుభకార్యం సీమంతం. ఆ లోపల ఉండేటటువంటి శిశువు సరైనటువంటి పద్ధతిలో ఎదుగుదలని సాధించి ఆ తల్లికి ఏ విధమైనటువంటి కష్టము లేకుండా, మానసికమైన ఇబ్బంది కలుగకుండా, సర్వదేవతల అనుగ్రహము ఆమెకు లభించి సుఖంగా మనఃపూర్వకమైనటువంటి ఆనందంతో కాన్పు కలిగే విధంగా చేసే మంత్రాలన్నీ కూడా మనకి యజుర్వేదంలో కనిపిస్తాయి. 2, ఏ కార్యక్రమాన్ని ఎలా చేసినట్లయితే అది నిజమైనటువంటి కార్యక్రమంగా ఉంటుందో ఆ విశేషాలన్నిటినీ వివరించేటటువంటి వేదం యజుర్వేదం. వివాహం చేసుకుంటుంటాం, వివాహంలో ఏ మంత్రాలు చదవాలి, గృహప్రవేశం చేయించుకుంటాం, ఏ మంత్రాలు చదవాలి, ఉపనయనం చేసుకుంటాం, ఏ ఏ మంత్రాలు ఉంటే అది నిజమైనటువంటి కార్యక్రమం అవుతుంది అని తెలియచెప్పేది యజుర్వేదం. దేవతకి మళ్ళీ వివాహాన్ని చేస్తుంటారు. ఇదేమిటి?
దేవతలకి వివాహం అయిపోయింది కదా! ఓ శ్రీ వెంకటేశ్వరుడికి రోజు పెళ్లి చేస్తుంటారు. అమ్మవారికి రోజు ఈ వివాహ కార్యక్రమం చేస్తుంటారు. వాళ్ళకి వివాహం అయిపోయిందిగా! మళ్ళీ ఎందుకు చెయ్యాలి? నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారే, ఎందుకు రోజు వివాహం వాళ్ళకి చేయాలి అని అనుకుంటారు తెలియని వాళ్ళు. అంటే మీకు మీకు పిల్లలు ఉన్నట్లయితే ఏ మంత్రాలని చదువుతూ ఏ విధమైన తంతుని చేస్తే అది నిజమైన వివాహంగా లెక్కింపబడుతుందో, ఆ దేవలోకంలో పెద్దల చేత అది వివాహమే అని ఆమోదింపబడుతూ అక్కడ నమోదు చేయబడుతుందో ఈ కళ్యాణం, ఆ విశేషాన్ని తెలియచేయడం కోసమని వివాహాన్ని చేస్తారు, సీమంతాన్ని చేస్తారు, అన్నీ చేస్తారు. దేవతలకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని అలా చేయించుతూ ఉండడానికి కారణం, ఇలా చేస్తే ఇదిగోనయ్యా మీ అమ్మాయికి వివాహం సక్రమంగా జరిగినట్లు అని. అంచేత ఏ మంత్రాలు చదవాలో, ఏ విధమైన తంతు ఉండాలో అన్నిటినీ కూడా వివరించి వివరించి మనకి చెప్పేది యజుర్వేదం. ఋగ్వేదంలో ఏ దేవుడు ఎలా ఉంటాడో, ఏ రూపంతో ఉంటాడో, ఏ రంగులో ఉంటాడో, ఏ మంత్రాలను ఇష్టపడతాడో అవి అన్నిటినీ చెప్తే, యజుర్వేదం స్పష్టంగా ఈ మంత్రాలు చదివితే ఈ కార్యక్రమాలు సరైనటువంటి తీరులో జరిగినవే అని మేం నమోదు చేసుకుంటామని దేవతలందరూ నమోదు చేసేటటువంటి ఆ యాగం ఏదో, అదిగో ఆ వివాహం ఏదో, ఆ గృహప్రవేశం ఏదో, అవన్నీ అలా చేయబడ్డప్పుడు మాత్రమే యజుర్వేదాన్ని మనం అనుసరించినట్టు. యజుర్వేదంలో ఈ మంత్రాలన్నీ ఉంటాయి. మూడవది సామవేదం. ఏ మంత్రాన్ని ఏ విధమైనటువంటి ఉదాత్త స్వరితంలో, ఉదాత్త విధానంతో, అనుదాత్త విధానంతో, స్వరిత విధానంతో ఎలా చదవాలో ఆ విశేషాలన్నింటినీ తెలియజేసేది సామవేదం. మామూలుగా మనం మంత్రాలను చదివేస్తూ ఉంటాం. ఆ మంత్రాల్లో ఎక్కడ ఉదాత్తం ఎత్తి పలకాలో ఆ మంత్రాన్ని, ఎక్కడ అనుదాత్తం అలా తగ్గించి చదవాలో, స్వరితం అంటే చదివినటువంటి దాన్నే కొద్దిగా అలా 2 సార్లు చదువుతూ చేయాలో స్థూలంగా చెప్తున్నా. దానికి అనుగుణంగా అలా చేయబడితే అదిగో అది సామవేదం. అంతేకాక ఈవేళ సంగీతం అనేది ఏదైతే కనిపిస్తోందో, ఆ సంగీతానికి సంబంధించినటువంటి సరిగమ పదని అనే అక్షరాలతో ఎంత సంగీతాన్ని అలా వృద్ధి చేయగలిగిన అవకాశం ఉంటుందో, అలా చేసినటువంటి వేదం సామవేదం. త్రిపదః అంటే ఇప్పుడు ఏం తెలిసింది మనకి, రుక్ యజు సామవేదాలు 3 తనవే అనే అభిప్రాయాన్ని తెలియజేస్తూ మహానుభావుడైన దైవం విష్ణు సహస్రనామాల ద్వారా ఈ 3 వేదాలు నాకు సంబంధించినవే అనే యథార్థాన్ని తెలియజేస్తున్నాడు. ఇవి త్రిపదః 3 అడుగులు. ఈ 3 వేదాలు ఆయనకు 3 అడుగులు. 2 త్రిపదః అకార ఉకార మకారాలు 3 కనిపిస్తూ ఉంటాయి. అకార ఉకార మకారాలు ఈ 3 కలిపితే ఓం అని అవుతూ ఉంటుంది. అది కూడా త్రిపదః అకుహసర్జనీయానాం కంఠః, ఈ కంఠంలో పుడుతుంది ఆ అనే అక్షరం. అలాగే ఉపూపద్మానీయానామోష్టౌ ఉ పపబభమ అనే అక్షరాలు ఇదిగో ఇక్కడ పుడతాయి. ఇక్కడ మొట్టమొదటిది ఆ అనే అక్షరం పుడితే, మకారం ఇక్కడ నుండి పుడితే, అకార ఉకార మకారాలు 3 కలిపితే ఓం అని ఏ పవిత్రమైనటువంటి ప్రణవ అక్షరం ఏర్పడుతుందో, త్రిపదః ఈ 3 ప్రదేశాలు తనకి స్థానంగా కలిగి ఉండేటటువంటి వాడు త్రిపదః. గొప్ప విషయం కాదు. అందుకనే దాన్ని ప్రణవ అక్షరంగా తెలియజేశారు పెద్దలు. ఇంకో విశేషం కూడా ఉంది. సోహం అని అంటూ ఉంటారు ఒక స్థాయిలో. సహ ఆ భగవంతుడే, అహం నేను అని. ఆ సోహం అనే దాంట్లో సకారంచ హకారంచ వర్జయిత్వా ప్రవేశయేత్ సంధిర్వై పూర్వరూపాఖ్య తతోసౌ ప్రణవో మతః. సకారంచ హకారంచ వర్జయిత్వా ప్రయోజయేత్. 2 పాఠాలు ఉన్నాయి. సోహం అనే దాంట్లో
సకారాన్ని తీసేస్తే ఓహం అవుతుంది. హకారం చ వర్జయిత్వా, హకారాన్ని తీసామనుకోండి సో అమ్ అవుతుంది. సంధిర్వై పూర్వరూపాఖ్య, ఆ ఓలోకి ఈ ఆ చేరిపితే సోహం అయిపోతుంది. సోహం అంటే ఆ భగవంతుడే నేను, నేనే ఆ భగవంతుణ్ణి అని తెలియజేస్తూ సహ అహం అనే ఆ 3 అక్షరాల కలయిక ఏదైతే ఉందో అది కూడా త్రిపదహ, ఆ 3 విరుపులే ఆయనకు సంబంధించినటువంటి 3 అడుగులుగా మనం భావించాలి. ఇంకొక విశేషం ఉంది. మనందరం నిత్యం లేచిన తర్వాత ఉదయకాలంలో మన ఆరోగ్యం సరిగా ఉన్నది లేనిది, ఆరోగ్యంలో ఏదైనా దోషం కలిగి ఉన్నది లేనిది స్పష్టంగా తెలుసుకోవాలి అంటే ఇదిగో ఈ ఓంకారమే మనకి తగిన అవకాశాన్ని ఇస్తుంది. ఎవరైతే ఓం అనేటటువంటి ఈ ప్రణవ బీజ అక్షరాన్ని అలా గట్టిగా ఉచ్చైర్నాదంతో అంటూ సో అనేటటువంటి దాన్ని పలకగలిగినంతసేపు పలికి ఆ తరువాత మకారం కానీ పలికినట్లయితే ఆ ఎంతసేపు ధ్వనిని వినిపిస్తున్నామో ఆ ధ్వనిని బట్టి వ్యక్తి యొక్క ఆరోగ్యం ఎంత గొప్పగా ఉన్నది తెలియజేస్తుంది ఈ ప్రణవ బీజ అక్షరం. ఊ అంటూ అలా ఉచ్చారణ ఆగిపోయేంత వరకు, ధ్వని వినిపించేంత వరకు చదవడాన్ని బట్టి వ్యక్తి ఎంత ఆరోగ్యవంతునిగా ఉన్నాడో మనకి తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఓం అనేటటువంటి ఓంకార బీజ అక్షరాన్ని 48 సెకండ్ల పాటు కానీ అలాగా ధ్వని వినిపించేలానే పలుకుతూ ఉంటే అతను సంపూర్ణ ఆరోగ్యం కలిగినటువంటి వాడే అవుతాడు. అది తెలుసుకునేందుకు సరైనటువంటి మార్గం. అదే ఆ ఓంకార ధ్వనిని వినిపిస్తూ ఉండేటటువంటి వాడు 30 సెకండ్ల మాత్రమే వినగలిగిన వాడు అయినట్లయితే అనారోగ్యం రావడానికి సరైనటువంటి అదిగో ఆ స్థాయిలో ఉన్నాడని అర్థం. కొద్దిగా తేడా జరిగితే చాలు అనారోగ్యం వస్తుంది అని సూచన కూడా దీనివల్లే కలుగుతుంది. ఇక 30 సెకండ్ల కంటే తక్కువ కాలం మాత్రమే ఓంకారాన్ని పలకగలిగినట్లయితే అప్పటికే అనారోగ్యంతో ఉంటున్నట్టుగా లెక్కించాలంది ఆయుర్వేద శాస్త్రం. కాబట్టి ఓ అం, ఓం అనేటటువంటి ఆ బీజ అక్షరాన్ని 3 విభాగాలుగా చేస్తున్నాం కాబట్టి త్రిపదహ, ఇదిగో ఈ విధమైనటువంటి 3 పద్ధతులు కలిగినటువంటి వాడు ఎవరంటే త్రిపదహ శ్రీ మహావిష్ణువు అని అర్థం. ఎంత తేలికగా, ఎంత గట్టి విషయాన్ని ఎంత జాగ్రత్తగా చెప్పారో గమనించి చూడండి. ఇలా ఓ చిన్నదైనటువంటి 3 అక్షరాల పదానికి ఇంత అర్థం మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే పూర్వం రోజుల్లో ఎవరైనా మంత్రాన్ని ఉపదేశించాలి అని కానీ అన్నట్లయితే మంత్రోపదేశం చేయదగిన వలసినటువంటి వారికి మంత్రోపదేశాన్ని చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ముందుగా ఆ మంత్రోపదేశాన్ని పొందదలిచిన వాళ్ళని పిలిచి వాళ్ళని పరీక్షించి మాత్రమే ఇస్తూ ఉండేవారు మంత్రాన్ని తప్ప అడిగిన వెంటనే మంత్రాన్ని ఏ ఒక్కరూ ఇస్తూ ఉండేవారు కానే కాదు. అంత జాగ్రత్తగా ఇయ్యవలసినది ఏది అంటే మంత్రోపదేశం. త్రిపదహ, కాబట్టి ఆ విధమైన 3 అడుగుల్ని స్పష్టంగా వేసే లక్షణం కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు అని దీని అర్థం. మరిన్ని విశేషాలు తర్వాత మనం తెలుసుకుందాం. దానికి ముందు 41వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు గొంతు పెంచి చక్కనైనటువంటి స్పష్టమైన ధ్వనితో చదువుదాం. ముందుగా మీరు దాన్ని చదవడానికి సిద్ధం చేసుకోండి. 41వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు పెద్దగా గొంతెత్తి చదవాలి. ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువః పరద్ధి పరమ స్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః
हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्टिः परिग्रहः उग्रसंवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्थानुप्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णसविष्टो भूधर्मयूपो महामकः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेजस्य क्रतुः सत्रं सदाङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुब्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्वपशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सलो वत्सलो वत्सी रत्नगर्भो जनेश्वरः धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमकोऽमृतपः सोमः पुरुजित् पुरुषोत्तमः विनयोजय सत्यसन्धो दासार्हः शाश्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महारसाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेण कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः. కశ్యపః. మనం ప్రశ్నల్ని ప్రేక్షకుల్ని అడగవలసిందిగా కోరాం. ఆ కోరిన దాంట్లో కశ్యపః అంటారు కదా, మహర్షుల్లో మొదటివాడు కదా. ఏమిటి ఆయన గొప్పదనం? ఇలా మొత్తం 80 ఎవరైతే ఋషులు ఉన్నారో, సప్త మహర్షులతో పాటు అగస్త్యుడు కూడా ఉన్నాడో, ఆయన గొప్పదనాన్ని తెలియచేయవలసిందిగా కోరుతున్నామని ఒకరు అడిగితే కశ్యపః అనే దానికి వివరాన్ని చెప్తున్నాం. సంస్కృతంలో గొప్పదనం ఉంది. మిగిలినటువంటి భాషల్లో ఏ పదాన్ని అనుకుంటామో దానికి అదే అర్థం అవుతుంది, కానీ సంస్కృతంలో కొన్ని పదాలకి తలకిందులు చేస్తే కానీ అర్థం రాదు. కశ్యప అనే ఈ పదాన్ని అలా తారుమారు చేస్తే పశ్యక అవుతుంది. కశ్యప అనే దాన్ని పశ్యక అని చదువుకోవాలి. ఇదేమిటి? అవును, పక్షి అనే మాట ఉంది. పక్షము అంటే రెక్క, పక్షి అంటే రెక్కలు 2 కలిగింది అని అర్థం, మనకు మామూలుగా తెలుసు. దాన్ని ఇలా తారుమారు చేస్తే క్షిప అవుతుంది. ఆకాశాన్ని క్షిప అంటే ఇలా 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 చీల్చుకుంటూ ముందు ముందుకు వెళ్ళేదేదో ఆ క్షిపతీతి పక్షి. అంతైందా? మిగిలిన ఏ భాషల్లోనూ ఇలా ఉండదు, సంస్కృతంలో మాత్రమే ఇలా ఉంటుంది. ఆశ్చర్యంగా లేదు మనకి? క్షిప అంటే పక్షి. మనం అనుకుంటున్నాం ఇంగ్లీష్ వాళ్ళు చెప్పకపోతే మనకేం రాదు అని. కాదు, వాడు చెప్పనివే అన్నీ మనం ముందే చెప్పాం. మనం చెప్పిన దాన్ని తన పేరుని పెట్టుకుని వాడు అబో ఇది నేను కనుక్కున్నదే అని చెప్తున్నాడు. బాగా ఆలోచించి చూస్తే మనమే ముందు, తరువాతే వాడు. అనులోమ గతిర్నౌస్థః పశ్యచ్చలం. అనులోమ గతిర్నౌస్థః. ఆయన మామూలుగా పడవెక్కి వెడుతున్నాడు. పడవెక్కి వెడుతూ ఉంటే ఆ ఎదురుగా కనిపించేటటువంటి చెట్లన్నీ మెల్లగా వెడుతున్నాయి వెనక్కి. ఇదేమిట్రా? అక్కడ ఉన్నటువంటి చెట్లు వెనక్కి ఎలా పెడుతున్నాయి? నేను ఆ చెట్లని అలాగే చూశాను ఇందాక. ఈ నావ కదులుతూ ఉంటే వెనక్కి పెడుతున్నాయి ఏమిటి అని ఆలోచించారు ప్రాచీనమైనటువంటి ఋషులు.
గమనించి ఓహో! నేను ముందుకు వెడుతున్నాను కాబట్టి అవి వెనక్కి వెడుతున్నాయి అన్నమాట అని అర్థం చేసుకోగలిగాడు. అర్థమవుతుందా? ఇదేగా సాపేక్ష సిద్ధాంతాన్ని కనుక్కున్నది. ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని కనుక్కున్నటువంటి వాడు ఇంగ్లీష్ వాడు కాదు. మనం కనుక్కున్నాం. అనులోమగతిర్నౌస్తః పశ్యత్యచలం. చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుంది. మనం 72 విశ్వవిద్యాలయాల్లో 72 విధాల చదువుల్ని వాళ్ళు చెప్తుంటే వాటన్నిటినీ కూడా ఆంగ్లేయుడు మన దేశానికొచ్చి నాశనం చేసేస్తే వాడు వాళ్ళ పేర్లని పెట్టేసుకుని ప్రచారం బాగా చేసేసుకుంటే వాడు చెప్పిందే నిజమని మనం అనుకుంటున్నాం. కానీ మనం చెప్పిందే వాడి పేరుని పెట్టుకుని ప్రచారం చేశాడని నమ్మలేకపోతున్నాం ఈ రోజున. తదేజతి తన్నైజతి తద్దూరే తదంతికే వేదమంత్రం ఇది. తదేజతి అది కదులుతోంది, తన్నైజతి అది కదలటం లేదు, తద్దూరే అది దూరంగా ఉంది, తదంతికే దగ్గరగా ఉంది. ఇదే థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది. అలా ఉన్నటువంటి వ్యక్తి పడవ మీద వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎదురుగా ఉన్నది కదులుతున్నట్టు ఉంటుంది, నిజంగా అది కదలటంలా. అలాగే అబో అంత దూరంలో ఉందేమిటి అనుకుంటాం, చాలా దగ్గరగా వస్తుంది. మనం దాటి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగితే కానీ కనిపించదు. వేదము చెప్పింది, శాస్త్రము చెప్పింది, ఇదంతా కూడా మనదైనటువంటి చదువు తప్ప వాళ్ళు చెప్పింది కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం కోసం మాత్రమే దీనంతటినీ చెప్తున్నాను. అర్థమవుతుందా? ఈ స్ఫూర్తితో మనం ఒకసారి ఆలోచించుకుని గమనించుకుని పరిశీలించు చూసుకుంటే ఇంత గొప్పవాళ్ళమా మనం అనే విషయం బాగా అర్థమవుతుంది. ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన త్రిపదహ 3 అడుగులు కలిగిన వాడు అనుకున్నాగా. ఋగ్ యజు సామవేదాలు ఏమున్నాయో ఇవే కాకుండా అక్షరంలో ఉండే శక్తిని కూడా తెలుసుకోగలిగిన నేర్పరితనం ఉన్నవాళ్ళు వాళ్ళు. అక్షరంలో ఉన్న శక్తి వాళ్ళకి తెలుస్తుంది. పక్షి అని ఎలా అయితే అనుకున్నామో అలాగే కశ్యప అనే దాన్ని పశ్యక అని అర్థం చేసుకోవాలనుకున్నామో ఆ కశ్యపుడి గురించి చెప్పమని అడిగారు కాబట్టి చెప్దాం. పశ్యక చూసేవాడు అని అర్థం. మనము చూస్తున్నాం, ఆయన చూస్తున్నాం కాదు. మన చూపుకి ఆయన చూపుకి తేడా. ఇలా ఒకసారి ఆ కశ్యపుడు పరిశీలించి చూస్తే మనకి భూమి కనిపిస్తుంది, ఆయనకి భూమి మాత్రమే కనిపించదు. ఈ భూమి లోపల ఎంత లోతులో ఎర్రమట్టి ఉంది, ఎంత లోతులో ఇసుక ఉంది, ఎంత లోతులో రాతి నేల ఉంది, ఎంత లోతులో నీళ్లు అప్పుడే వస్తున్నటువంటి మట్టి ఉంది, ఎంత లోతులో భూమిలో ఏ విధమైన విద్యుత్ ఉంది, ఎంత లోతులో భూమిలో సంపూర్ణమైనటువంటి జలం ఉంది, ఇవన్నీ పశ్యక చూడగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు కశ్యపుడు. ఆశ్చర్యం కాదు? ఇప్పుడు మనకి విపరీతమైన చలి ఉంది, విపరీతంగా ఉంది చలి. ఎందుకండి భగవంతుడు చలి పెడతాడు అనుకోకూడదు. భగవంతుడు ఇప్పుడు ఇంతటి చల్లదనాన్ని ఏర్పాటు చేసేది ఎందుకు అంటే ఆ చల్లదనం భూమిలోనికి వెళ్ళి ఇంకా లోపలికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి వెళ్ళి భూమిలో ఉండేటటువంటి ప్రతి అణువు కూడా చల్లదనంతో నిండిపోవాలి. నిండిపోయినట్లయితే ముందు నాటికి చెట్లకి ఉండేటటువంటి వేళ్ళకి ఈ చల్లదనం చేరి చక్కని పంటలు పండే అవకాశం ఉంటుంది. వేసంకాలంలో ఏమవుతాయి? చెట్లన్నీ కూడా ఎండిపోతాయి, మాడిపోతాయి, నీళ్లు పోయకపోతే జీవించే అవకాశం ఉండదు. కానీ చిత్రం ఏంటో తెలిసిన, మనకి బ్రహ్మాండమైన చిగుళ్ళు వచ్చేది ఎప్పుడు అంటే వేసంకాలంలోనే. ఎవరు నీళ్లు పోసారు? ఏమండి మా ఇంట్లో చూడండి ఎంత బ్రహ్మాండంగా మేము చేసామో. ఈ చెట్లన్నీ నా వల్ల కారణంగా నా కారణంగా నేనే పెంచాను, నువ్వేం పెంచలా. ఈ చెట్లకి కావలసినటువంటి చల్లదనాన్ని ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ హేమంత ఋతువులో ఆ మహానుభావుడు పంపించి భూమి లోపలి పొరలోకి వెళ్ళేలా చేసి ఆ వచ్చినటువంటి నీటిని చల్లదనంతో ప్రతి చెట్టుకి ఎక్కడైతే ఆ కింద మూల ఉంటుందో ఆ వేరికి అందిస్తూ ఉంటే అవి వేసంకాలంలో మంచి మొక్కలుగా అవుతూ ఉన్నాయి. నువ్వు నీళ్లు పోస్తున్నావు నీ ఇంట్లో మొక్కలు వచ్చేసి అంతే, మంచి చాలా చక్కగా వచ్చేసాయి, నువ్వు బో నేనే పెంచేశాను అంటున్నావు.
మరి పెద్దవైనటువంటి పర్వతాల మీద చెట్లున్నాయి. పెద్దవైనటువంటి ఎక్కడెక్కడో ప్రదేశాల్లో చెట్లుంటాయి. మనం నీళ్లు ఏమాత్రము పోయినటువంటి ప్రదేశాల్లో ఎన్నెన్నో చెట్లు చిగుళ్ళు వేస్తూ కనిపిస్తాయి. పువ్వులు, పళ్ళు అన్నీ కనిపిస్తాయి. ఎవరు పోశారు నీళ్ళు? ఆయన. ఆ శక్తి ఉన్నది లేనిది తెలుసుకునేటటువంటి వాడు కశ్యపుడు. అంచేతనే ఏం చేస్తాడు? అయ్యో మీకు వర్షం లేదా? మీకు పంటలు పండేటటువంటి చల్లదనం లేదా? నేనిస్తాను అని చెప్పి ఆలోచించి ఆ కశ్యపుడు ఆ విధమైనటువంటి చల్లదనాన్ని కలిగేలా చేస్తాడు. అంతటి అమోఘమైన శక్తివంతుడు ఎవరు అంటే కశ్యప. ఆయన్నే పేరు మార్చి అంటే తారుమారు చేసి కశ్యపుడు అన్నారు. మనం మామూలుగా సూర్య భగవానుడికి ప్రార్థన చేస్తూ దండం పెట్టి జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం కాశ్యపేయం మహాద్యుతిం. కశ్యపుని కొడుకు ఎవరంటే సూర్యుడు. ఆ సూర్యుడు ఇదిగో తన తండ్రి అయినటువంటి కశ్యప మహర్షి ద్వారా ఆ ప్రాంతంలో వర్షం లేదు, ఈ ప్రాంతంలో చల్లదనం లేదు, ఇక్కడ పండే అవకాశం లేదు, ఇక్కడ భూమిలో విపరీతమైన వర్షం ఏమాత్రము లేకుండా అన్ని రాళ్లే వచ్చాయి, కాబట్టి ఇక్కడ వర్షం కావాలి అని ఆ విషయాన్ని తెలుసుకుని మనకి తెలియజేస్తున్నాడు. ఎంత ఆలోచన చూడండి. అంచేత మనకే అన్నీ తెలుసును అని అనుకోకూడదు. మహానుభావులైనటువంటి వాళ్ళు కేవలం వాళ్ళ తపశ్శక్తి కలిగిన కళ్ళతో ఈ భూమిలో ఉండే విశేషాలన్నింటినీ గమనిస్తారు. అది వాళ్ళ శక్తి. కశ్యపుడు అంతటి గొప్పవాడు. తర్వాత ఇంకా మహర్షులందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో గొప్పతనం కలిగినటువంటి వాళ్ళే. ఆ విశేషాన్ని మనం గమనించుకోగలగాలి. ఏ కాశ్యపేయుడు సూర్యుడున్నాడో ఆయన కాలాన్ని కొలుస్తాడు. అది ఇంకా గొప్పతనం కాదు అది. కాశ్యపేయం. రథసప్తమి వస్తుంది మనకి. వచ్చినప్పుడు ఈ సూర్యభగవాను మనం ఆరాధిస్తాం. ఎందుకని ఆరాధించడానికి కారణం? కాలాన్ని కొలిచిస్తాడు. అంతేకాక ఏ కాలంలో వర్షాన్ని ఎంత మొత్తంలో ఎంత పరిమాణంలో ఇవ్వాలో తెలుసుకుని మనకి తినేందుకు తిండి కలిగిన విధంగా ఆ జలాన్ని అందిస్తున్నాడు. కాబట్టి ఇది కశ్యపుని యొక్క విశేషం స్థూలంగా మనం అనుకుంటే. ఈ స్ఫూర్తితో శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక శ్రద్ధగా ఈ విశేషాలన్నింటినీ విని లోకానికంతటికీ ప్రచారాన్ని చేసి ప్రాచీనమైనటువంటి ఋషులు మనకి ఎంతటి నిధిని ఇచ్చారో దాన్ని జాగ్రత్తగా నిలుపుకుందాం అనేటటువంటి భావనతో అందరూ ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ ఆ దేవదేవుని అనుగ్రహం ఎల్లకాలాల్లోనూ ఇలాగే ఉండేలా చేయవలసిందిగా మరోమారు ప్రార్థిస్తూ సాష్టాంగాల్ని సమర్పించుకుంటూ ఓం నమో వెంకటేశాయ.